గురుగారు, ద్వైతం, అద్వైతం, విశిష్ట అద్వైతం, ఈ మూడింటి ప్రత్యేకత ఏమిటి? ఇవి సంప్రదాయాల, ఆచారాల? అద్వైతం అనేటువంటి సంప్రదాయం అనాదిగా వచ్చింది. ఈ ద్వైతం అనేటువంటి సంప్రదాయం తర్వాత వచ్చింది. విశిష్టాద్వైతం కూడా తర్వాత వచ్చింది. అనాదిగా ఉన్న సంప్రదాయం ఏదయ్యా అంటే అద్వైతము మాత్రమే. అనాదిగా ఉన్నది అని ఎట్లా చెప్పగలరు అంటే వేదముల నుండి వచ్చినది అద్వైతం. ద్వైతము అనేటువంటిది ఒకానొక మహానుభావుడు, ఓ తపస్యాలి, అతడి యొక్క ఆలోచన ప్రకారం వచ్చింది ద్వైతం. అట్లాగే అటువంటి తపస్యాలే ఇంకొకరి చేత వచ్చినటువంటిది విశిష్టాద్వైతం. ద్వైతం అంటే ఏమిటి, అద్వైతం అంటే ఏమిటి, విశిష్టాద్వైతం అంటే ఏమిటి? అక్కడ భగవంతుడు ఉన్నాడు, ఇక్కడ నేను ఉన్నాను, నేను ఈ భగవంతుణ్ణి సేవిస్తున్నాను అనేటువంటిది ద్వైతం. ఇక్కడ రెండు ఉన్నాయి. అక్కడ భగవంతుడు ఉన్నాడు, ఇక్కడ నేను ఉన్నా, నేను ఆ భగవంతుణ్ణి సేవిస్తున్నా. ఇక్కడ రెండు భావాలు ఉన్నాయి, దైవభావం, తన యొక్క భావం. ఈ రెండు భావాలు ఉన్నాయి కనుక ఇది ద్వైతము అన్నారు. అద్వైతం ఏం చెప్పింది అంటే నువ్వు ప్రత్యేకించి లేవయ్యా, నీవు కూడా భగవంతుడివే, నీలో ఉన్న ఆత్మయే భగవత్తత్వం. నీవు ఏమనుకుంటున్నావు, ఈ శరీరమే నేను అని అనుకుంటున్నావు. ఆ కారణం చేత నీవు ద్వైతంలో ఉన్నావు, నేను 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 అంటున్నావు. అలా నేను అనేది లేదు. అహం బ్రహ్మ, ఈ నేను అనబడేది ఏది అంటే బ్రహ్మ పదార్థమే. ఈ శరీరం మాత్రం నేను కాను. కనుక భగవంతుడు అనేవాడు వేరే లేడు, నాలోనే ఉన్నాడు. ఇది అద్వైతం. రెండు లేవు, ఒక్కటే ఉన్నది అని చెప్పేది అద్వైతం. రెండు ఉన్నాయి అని చెప్పేది ద్వైతం. విశిష్టాద్వైతం ఏమయ్యా, రెండు ఉన్నాయి, ఈ రెండో పదార్థం ఒకటో దాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది అని చెప్పేది విశిష్ట అద్వైతం. అయితే ఈ ద్వైతము విశిష్టాద్వైతము ఎక్కడి దాకా వెళ్ళి ఆగిపోతాయి అంటే ఎంతవరకు అర్చన చేయటం, ఆరాధన చేయటం, పూజలు చేయటం, వీటి వరకే జీవితం అంతా సాగుతుంది. కానీ ద్వైతం అనేటువంటిది ఏదో ఒక నాటికి సాధన ద్వారా ఈ జీవతత్వం కూడా దైవతత్వంగా మారిపోతుంది. లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ కేవలం జీవతత్వంతో ఉంటే ఏం జరుగుతుంది? పుణ్యం చేయవచ్చు, పాపం చేయకపోయినా పుణ్యాలు చేయవచ్చు. ఆ పుణ్యాలను కూడా అనుభవించడానికి మరల పుట్టవలసిందే కదా. అప్పుడు ఏముంటాము అంటే పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే, కృపయా పారే పాహి మురారే, భజ గోవిందం భజ గోవిందం అన్నారు శంకర భగవత్పాదుల వారు. మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాం, మళ్ళీ మళ్ళీ పోతూనే ఉంటాం. అలా ఎన్నిసార్లు ఇలా పుడుతూ ఉంటాం, పోతూ ఉంటాం, ఆ చక్రంలో పడి తిరుగుతూ ఉంటాం. అలా కాకుండా ఈ జీవుడుగా ఉన్న నీవు దేవుడుగా మారేటువంటి అవకాశం ఉన్నది. ఎప్పుడు ఉన్నది అంటే ఈ శరీరమే నేను అనే విషయాన్ని మరిచిపోగలిగితే, దాన్ని వదలగలిగితే, అప్పుడు దైవానికి నీకు ఏ విధమైనటువంటి తేడా ఉండదు. అప్పుడు ద్వైతం కాకుండా ఏది మిగులుతుంది అంటే అద్వైతం మాత్రమే మిగులుతుంది. కనుక వాస్తవంగా విశిష్టాద్వైతం, ద్వైతం ఈ రెండిటికన్నా అద్వైతమే ఉన్నతమైనటువంటి తత్వం. అది వేదములు మనకు చెప్పింది కనుక అనాది. ఈ ద్వైతము అనేది, విశిష్టాద్వైతం అనేది తర్వాత వచ్చినటువంటి. అవి కూడా ప్రతిపాదించింది ఎవరయ్యా అంటే మహానుభావులే, చాలా గొప్పవారు, తపస్యాలురు అయినటువంటి వాడు, కారణజన్ములు అయినటువంటి వారు. లోకంలో అసలు భక్తి నశించిపోయి నాస్తికత్వం ఎప్పుడైతే వచ్చిందో దాని నుంచి మానవ జాతిని బయటపడేయటం కోసం కనీసం నీవు భగవంతుణ్ణి పూజించవయ్యా, అదిగో భగవంతుడు అక్కడ ఉన్నాడయ్యా అని చెప్పి చేయించడానికి వచ్చింది ద్వైతం. నీవు భగవంతుడుగా మారవచ్చయ్యా, ఆ స్థితికి నువ్వు చేరుకోవచ్చయ్యా అని చెప్పింది విశిష్టాద్వైతం. అలా కాకుండా నిన్ను నీవుగా గుర్తించి నీవే భగవంతుడివి అని చెప్పుకోవడానికి వచ్చింది అద్వైతం. కనుక ఈ రెండిటికన్నా అద్వైతం చాలా గొప్పది. అద్వైతం అనాది అయినటువంటిది.
సనాతనమైనటువంటిది. కేవలం శంకరుల వారే ప్రతిపాదించలేదు. శంకరుల వారి పూర్వం కూడా అద్వైతం ఉన్నది. అది ఎప్పుడైతే నశించిపోయి అనేక రకాల తలలు వేసి అనేక రకాల ఊహలు వచ్చినాయో ఇవి సరి అయినవి కావు అని నిరూపించడం కోసం మళ్ళీ అద్వైతాన్ని శంకర భగవత్పాదుల వారు ప్రతిపాదించారు.